బ్యాంకులో పోగొట్టుకున్న నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ తెలిపారు. శనివారం గోలుగొండ మండలం కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దొంగతనం కేసులో సొమ్మును రికవరీ చేసిన పోలీసులు నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ, కృష్ణదేవిపేట ఋషికేశ్వరరావు బ్యాంకులో పోగొట్టుకున్న నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ తెలిపారు. శనివారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జనవరి 5న కృష్ణదేవిపేట బ్యాంకులో విత్డ్రా చేసిన వ్యక్తి నుండి దేవి నాగమణి అనే వ్యక్తులు నగదు అపహరించడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కృష్ణదేవిపేట ఎస్ఐ రిషికేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం దర్యాప్తు చేసి నగదుతో పాటు నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. అలాగే ప్రజలందరూ నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పండుగ సీజన్లో కొంతమంది గ్రూపులుగా ఏర్పడి బస్ కాంప్లెక్స్, వారపు సంతలు ప్రాంతాల్లో సంచరిస్తూ ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారని తెలిపారు. అలాంటి వ్యక్తులెవరైనా గ్రామంలో పెరిగినట్లయితే పోలీసులకు సమాచారం అందివ్వాలని కోరారు. వెంటనే పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేసిన కృష్ణదేవిపేట ఎస్ఐ రిషికేశ్వరరావు, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేకంగా అభినందించారని తెలియజేశారు. నర్సీపట్నం సబ్ డివిజను కేడీపేటలో 5వ తేదీ మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ఏలుపురం బ్యాంకులో ఒక అఫెన్స్ జరిగిందండి. సుమారు 1:30 ప్రాంతంలో కంప్లైనెంటు 50,000 విత్డ్రా చేశారు. ఆ డబ్బులు బ్యాగ్లో పెట్టి ఆయన బ్యాంకులో వాటర్ తాగుతూ బ్యాగ్ ఒక దగ్గర పెట్టి వాటర్ తాగారు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లేబర్కి మరుసటి రోజు లేబర్కి డబ్బులు ఇద్దామని చూసేటప్పటికి బ్యాంకులో డబ్బులు లేవు. కరెక్ట్ బ్యాంకు నుంచి ఇంటికే వచ్చారు. మధ్యకన్నా ఎక్కడ ఆగడం కానీ ఆయన చేయలేదు. అతను తీరా చూసి అన్ని బ్యాగ్ మొత్తం చూసిన తర్వాత ఏదో దొంగతనం జరిగిందని కేడీపేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాను. కేడీపేట పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తే ఎస్ఐ గారని టీము ఇమీడియట్గా బ్యాంక్కి వెళ్ళి టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరాలు అసలు ఎవరు వచ్చారు ఏంటి, ఆయన ఇంకెక్కడికి వెళ్ళలేదు అంటున్నారని మొత్తం చూస్తే మన ఏరియాకి తాడేపల్లి గూడెం నుంచి ఒక టీం వచ్చిందండి. ఆ టీము 2 ఫోటోలు మనకి అందులో విజిబుల్గా కనిపించాయి. అవన్నీ మన విశాఖపట్నం, మన అనకాపల్లి సిసిఎస్, ఈస్ట్ గోదావరి సిటీ సిసిఎస్ అందరితో మాట్లాడితే సోన్సో పర్సన్స్ అని నాగమణి, దేవనే 2 వ్యక్తులుగా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇమీడియట్గా ఎస్ఐ గారు అంటే టీము, ఏఎస్పీ సార్, ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు మొత్తం గొలుగొండ మండలం, కేడీపేట అన్ని విలేజ్లకు కూడా 2 చొప్పున గాలించారు. గాలించిన తర్వాత తాడేపల్లి గూడెంలో కూడా ఒక టీం వెళ్ళింది. ఈరోజు మార్నింగ్ వాళ్ళిద్దరు ఏంటంటే మనకి ఈ సరబరం అవుట్స్కట్స్లో తిరుగుతుండగా ఆ ఫోటోల ఆధారంగా వీళ్ళు పట్టుకున్నాం. వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ 50,000 రూపాయలు కూడా ప్రాపర్టీని ఎస్ఐ గారు అనే టీము రికవరీ చేశారండి. ఈ టీం ఏంటంటే పండగలు వచ్చే సమయంలో సంతలు కానీ, ఫెస్టివల్స్ అంటే తీర్థాల దగ్గర కానీ, కాంప్లెక్స్లు, రైల్వే స్టేషన్స్, జనాలు రద్దీ ఉండే దగ్గర ఈ టీం దిగుతారు. సింగిల్ అఫెండర్ ఎప్పుడు రారు, 2 కానీ 4 కానీ వస్తుంటారు. ఫస్ట్ ముందు రెక్కీ చేసుకుంటారు వీళ్ళు. మనం పబ్లిక్ ఏమరపాటుకు ఉన్నారంటే అక్కడ ముందు ఒక వ్యక్తి రెక్కీ చేసి గోల్డ్ కానీ డబ్బులు కానీ తీసి వాళ్ళ దగ్గర ఉంచారు. ఇమీడియట్గా ఎందరు పర్సన్కి ఇచ్చేస్తారు. ఆ ఎందరు పర్సన్ పట్టుకుని వెళ్ళిపోతాడు. అఫెన్స్ చేసినోడు పోయిన దగ్గరే ఉంటాడు. ఎవరైతే ఆ చుట్టుపక్కల వాళ్ళకి అడుగుతారు, వాళ్ళు నార్మల్గా వ్యక్తులుగానే ఉంటాడు. ఇమీడియట్ నేరం చేసిన వెంటనే పక్క వ్యక్తికి షిఫ్ట్ చేస్తారండి. ఈ లెంబో గోల్డ్ కానీ బ్యాగులు కానీ బ్యాగ్లోని డబ్బులు కానీ పోతున్నా కానీ మన అటెన్షన్ మన డైవర్షన్ చేసేస్తారండి. మనతో నమ్మించేసి మాట్లాడుకొని మనతో ఏదో తెలిసిన వాళ్ళగా ఉంటారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ టీం తిరుగుతుంది. ప్రతి దగ్గర కూడా ఎఫెన్స్లు అవుతున్నాయి. మనను విశాఖపట్నం సిటీలో కూడా ఇదే జరిగింది. గ్రామాల్లో జుట్టు అమ్ముకుంటాము, ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకుంటాము, తేనె బాటిల్లోని ఆ టైప్ ఆఫ్ వస్తుంటారు. ఈ టైప్ ఆఫ్ ఎవరైనా మన గ్రామాల్లో వస్తే ఇమీడియట్గా మీరు పోలీస్కి ఇన్ఫామ్ చేయండి. 112 కాల్ చేయండి. మా ఎస్ఐ గారు నా నంబర్ 9490619497. మీ నెంబర్ అమ్మా 9440904240 ఇమీడియట్గా పబ్లిక్ అప్రమత్తమై రెస్పాండ్ అవ్వాలి. పోనీ ఎవరైనా ఆఫీసర్స్ ఎత్తలేదంటే ఇమీడియట్గా 112 కాల్ చేసి
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పండగ సీజన్ వస్తుంది కాబట్టి అందరూ పండగ హడావుడిలో ఉండి దొంగలు కూడా కనిపెట్టుకుని ఉండాలని కేడీపేట పోలీస్ తరపున, నర్సీపట్నం రూరల్ సర్కిల్ తరపున కోరుకుంటున్నామండి. అంటే ఇది ఇమీడియట్గా స్పందించాక దొరికింది. మరి వీళ్ళు ఆ ఫోటోలో కానీ కెమెరాలో ఫోటోలు రాకపోతే మరి దొరకరండి. దయచేసి పబ్లిక్ ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలండి. థ్యాంక్ యూ అండి.